బిల్స్ పెట్టి డబ్బు డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఒక 3 కోట్ల రూపాయలు అడిషనల్గా శాంక్షన్ చేస్తే ఈ బిల్డింగ్స్ అనేవి పూర్తి చేయవచ్చు అధ్యక్ష. కావున తమ ద్వారా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, ఈ అమౌంట్ను శాంక్షన్ చేసి తునిలో అంగన్వాడీ బిల్డింగ్స్ కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు పేద మహిళల కోసము పిల్లల కోసం పెట్టింది అధ్యక్ష. థర్డ్ టైర్ సిటీస్ పట్టణాలలో ముఖ్యంగా మైగ్రేషన్ వలన ఈ యొక్క రోజు కూలీలు ఎక్కువగా ఉంటారు అధ్యక్ష. నగర శివారు ప్రాంతాలు కూడా ఎక్స్టెండ్ అవుతుండడం వల్ల ఈ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అధ్యక్ష పేదవారు. మా కడపలో దాదాపు 10 ప్రాంతాలు సరోజినీ నగర్, వైఎస్ఆర్ కాలనీ 2000 మంది జనాభా ఉంటారు అధ్యక్ష. ఒక్క అంగన్వాడీ కేంద్రం లేదు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. పేద మహిళల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది అధ్యక్ష. అనేక కాలనీలో సాగర్ కాలనీ అంటూ, A1 కాలనీ అంటూ అర్బనైజేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మనము పేదల కోసం పెట్టాల్సిన ఈ అంగన్వాడీ కేంద్రాలను, కొత్త కేంద్రాలను పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ కేంద్రాలు లేకపోవడం వల్ల గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న పౌష్టికాహారం కానీ, వ్యాక్సిన్ కానీ, బేసిక్ ఎడ్యుకేషన్ కానీ అందక వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పిల్లల్లాగా మిగిలిపోతున్నారు అధ్యక్ష. అందుకని మంత్రి గారికి మీ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను అధ్యక్ష. ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ యొక్క కొత్త అంగన్వాడీ కేంద్రాలు ఎక్కడెక్కడ అవసరం ఉంటాయో అర్బనైజేషన్ అవడం వల్ల పట్టణాలలో వాటిని ప్రపోజల్స్ తయారు చేసుకొని దాన్ని ప్రతిపాదనలను దాని ద్వారా అప్రూవల్స్ తెచ్చుకొని ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఎంతగానో ఉందని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం ఇది కేవలం ఒక కార్యక్రమానికి సంబంధించో లేకపోతే పథకం గురించి కదా అధ్యక్ష. మన ప్రభుత్వ లక్ష్యం, అలాగే చంద్రబాబు గారి సంకల్పమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి, ఆనందమైనటువంటి, సంపన్నమైనటువంటి ఆంధ్రప్రదేశ్